హలో అండి. అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వీడియో. సో, ఈ వీడియో వచ్చేసి ఐకియాలో ఒక చిన్న షాపింగ్ అయితే చేశాం మేము. అసలు ఇక్కడ ఐకియా ఎలా ఉంటుంది? ఇండియాలో ఉన్న ఐకియాకి అలాగే ఇక్కడున్న ఐకియాకి డిఫరెన్స్ ఏంటి? అన్నది మొత్తం ఈ వీడియోలో అయితే చూద్దాము. అసలు ఇంతకీ మేము ఐకియాకి ఎందుకు వచ్చాము ఏంటి అన్నది కూడా నేను చెప్తాను. సో, ఇది వచ్చేసి ఐకియా ఇది ఎంట్రన్స్ అనమాట. ఇక్కడ నుంచి మనం పైకి వెళ్తే ఇంకా అక్కడ అన్నీ ఉంటాయి. కింద వచ్చేసి వేర్ హౌస్ టైప్లో అనమాట. మనకి పైన కావాల్సినవన్నీ చూసుకొని అవి ఫోటో ఒకవేళ అది పెద్ద వస్తువు అయితే దాని యొక్క ఫోటో ట్యాగ్ ఉంటుంది కదా, అది ఫోటో తీసుకొని మనం కిందకు వచ్చి వాళ్ళకి చూపిస్తే మనకి ఆ నెంబర్ చెప్తారు అది ఎక్కడ ఉన్నది అన్నది. సో మనం అక్కడికి వెళ్ళి అది పిక్ చేసుకోవటమే. పైకైతే వచ్చేసాము. ఇదంతా ఫుడ్ కోర్ట్ అనమాట. ఇది వచ్చేసి ఒక పెద్ద మాల్. ఆ మాల్లోనే అన్నీ ఉంటాయి. ఐకియా ఒకటి, ఇంకా షాపింగ్ సంబంధించినవి అన్నీ ఉన్నాయి. సో మనమైతే ఐకియాకి వచ్చాము. ఇక్కడ చూసారా ఒక మినీ కిచెన్ సెటప్. సో చాలా బాగుంది. ఇది ఒక్కటే కాదండి, ఇలాంటివి చాలా ఉన్నాయి ఇక్కడ. అలాగే లివింగ్ రూమ్, హాల్, బెడ్రూము, వాష్రూము అన్నీ ఉన్నాయన్నమాట. స్టడీ రూము అట్లాగా అన్నీ ఇట్లా మినీ సెటప్స్ లాగా అయితే ఇక్కడ పెట్టారు. మనకి ఈజీ అనమాట సెలెక్ట్ చేసుకోవటం, బట్ వాటి కాస్ట్ మాత్రం చాలా ఉంటుందండి. అదంతా కలిపి కాస్ట్ ఉండదు. దాంట్లో ఉన్న ప్రతి ఒక్క కాస్ట్, ప్రతి ఒక్క వస్తువు ఇండివిజువల్ కాస్ట్ అనమాట. సపరేట్గా ఉంటుంది. సో మనకు ఒక ఐడియా కోసం అయితే అలా సెట్ చేసి పెడతారనమాట. సో మనం ఈజీగా పిక్ చేసుకోవచ్చు మన ఇంటికి ఎలాగ సెట్ అవుతుంది, వాటి యొక్క మెజర్మెంట్స్ అన్నీ మనం చూసుకొని ఇక్కడికి వస్తే ఇలా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ ఇవన్నీ కనిపిస్తున్నాయా చూసారా, సోఫాలు, డిఫరెంట్ సోఫాలు అనమాట. ఇవన్నీ అయితే మనం తర్వాత చూసేద్దాం. ముందైతే మనకి కావాల్సిన వస్తువు కోసం అయితే వెళ్ళిపోతున్నాము. సో ఇక్కడ కనిపిస్తున్నాయి వచ్చేసి మనకి సోఫా సైడ్ టేబుల్స్ అనమాట. మేమైతే ఆల్రెడీ ఫోన్లో వెబ్సైట్లో చూసి మాకేం కావాలన్నది ఆల్రెడీ సెలెక్ట్ చేసి పెట్టుకున్నాము. మరి ఆన్లైన్లో డెలివరీ పెడదామంటే డెలివరీ ఛార్జెస్ ఎక్కువ ఉన్నాయి అన్నమాట. అందుకని స్టోర్కే వచ్చి పిక్ చేసుకుందాం అని చెప్పేసి స్టోర్కి వచ్చాము. వాడి దగ్గరికి అయితే వచ్చాము, బట్ మాకు కావాల్సిన వస్తువు అయితే ఇక్కడ లేదు. ఇంకా అక్కడ వాళ్ళని అడిగామన్నమాట, ఇట్లా కావాలి అని అంటే వాళ్ళు చెక్ చేసి అదైతే ఇక్కడ లేదు, ఇక్కడ నుంచి 5 minutes వేరే స్టోర్ ఉందన్నమాట ఐకియాది, వీళ్ళదే. అది ఓన్లీ పికప్ అనమాట. సో అక్కడైతే ఉండింది, అక్కడ తీసుకోండి అని చెప్పారు. ఇంకొక వస్తువు అయితే ఇక్కడే ఉంది, అది ఇక్కడే తీసుకున్నాము. ఇంతకీ మేము ఏం తీసుకున్నాము ఏంటిది అన్నది చెప్తాను, అలాగే చూపిస్తాను కూడా. ఇక్కడ చూసారా ఒక మినీ హౌసే సెట్ చేశారు, హాల్, కిచెను అంతా.
ఇంకా ఇవన్నీ అవే అనమాట. డిఫరెంట్ డిఫరెంట్ లివింగ్ ఏరియా సెటప్, కిచెన్ సెటప్, వాష్‌రూమ్ సెటప్, అలాగే స్టడీ రూము అలాగా అన్నీ అనమాట. సో, చూడండి మీరు గూడా ఎలా ఉన్నాయి ఏంటి అన్నది. ప్రైజెస్ అయితే నేనేం చెప్పట్లేదండి. మీకక్కడ కనిపిస్తున్నాయి గదా! ట్యాగ్స్ అలాగే ఎన్ని డాలర్స్ అన్నది. సో, మీరే ఇంకా క్యాలిక్యులేట్ చేసుకోండి. నేను అన్నీ క్యాలిక్యులేట్ చేసి చెప్పాలంటే చాలా టైం పడతది. సో, ఇవన్నీ అయితే చాలా కాస్ట్‌లీయే అండి. చీప్‌గా అయితే అంత వచ్చాయయితే ఏం లేదు. ఇట్లా సెటప్స్ అయితే నార్మల్‌గా చిన్న చిన్న వస్తువులైతే $5, $4 అలా ఉన్నాయి. ఈ హాల్ సెటప్ అయితే చాలా బావుందండి. నాకైతే చాలా బా నచ్చింది. అన్ని కబోర్డ్స్ వచ్చి అంతా బావుంది. ఇది ఇదొక్కటి $4 ఏంది ఓన్లీ దిస్ మళ్ళీ ఇది సపరేట్ $29 సో దేనికి దానికి సపరేట్ ప్రైస్ అన్నమాట. ఓకే నైస్. సో, అదండి చెప్తున్నాను గదా! నేనిక్కడ దేనికి దానికి సెపరేట్ ప్రైస్ అనమాట. ప్రతి చిన్న వస్తువు గూడా అది సెపరేట్ కాస్ట్ దాంట్లో ఇంక్లూడ్ అయ్యి ఉండదనమాట. సో, దేనికి దానికి ప్రైస్ ఉంటుంది. ఇంకా ఇవన్నీ సోఫా సెట్స్, అలాగే బెడ్స్, సోఫా కమ్ బెడ్ సెట్స్ అవన్నీ.
ఇంకా ఇవన్నీ వచ్చేసి చైర్స్. దాని ప్రైస్ చూసారా అండి? $249 అంట. అంటే మన ఇండియన్ కరెన్సీలో దగ్గర దగ్గరగా 13,000 అలాగా. అన్నీ ఇక్కడ $400 అంట. చైర్స్ అవన్నీ చాలా కాస్ట్లీ. ఇవన్నీ ర్యాక్స్ అన్నమాట. సో, కొన్ని గ్లాస్‌వి ఉన్నాయి. అలాగే వుడ్‌వి ఉన్నాయి. అలాగా. ఇంకా పైన చూడటం అయితే అయిపోయిందండి. సో, మాకు కావాల్సింది తీసుకున్నాం. అలాగే కొన్ని ఫొటోస్ కూడా తీసుకున్నాము. ఇంకా కిందకొచ్చాము. కింద ఏమున్నాయి చూద్దామని కిందకొచ్చాము. ఫస్ట్ అయితే మాకు కావాల్సిన 2 వేర్ హౌస్‌లోనే ఉన్నాయి. అక్కడే పిక్ చేసుకోవాలి అని చెప్పారు. తర్వాత మళ్ళీ చెక్ చేసి ఒకటైతే ఇక్కడే ఉంది అని చెప్పారనమాట. సో, ఒకటైతే ఇక్కడే తీసుకున్నాము. ఇందాకేంటి అనంటే పూజా మందిర్ అండి. సో, పూజా మందిర్‌కైతే ఇక్కడ మేముంటున్న హౌస్‌లో అయితే అవైలబుల్ లేదు. ఏమి ఇవ్వలేదు కూడా, ర్యాక్ కానీ ఏం లేదు. సో, దానికి సెటప్ ఏదో ఒకటి చేసుకోవాలని చెప్పేసి చూసాము. సో, అందుకే వాటి కోసమే వచ్చాము. అలాగే ఒక టేబుల్ కూడా తీసుకున్నాము. సో, అవి కూడా సో, మాకు కావాల్సింది టేబుల్ ఒకటి ఇక్కడే ఉందని చెప్పారు. సో, ఇంకా ఇక్కడికొచ్చామనమాట. ఇలా ఉంటాయి. అవి మనం పైన చూసినట్టుగా సెట్ చేసి అలా అయితే ఉండవండి. దేనికి దానికి సెపరేట్ పార్ట్స్ ఇస్తారు. మనం అవన్నీ ఫిక్స్ చేసుకోవాలనమాట. దానికి తగ్గ గైడెన్స్ బుక్ అది కూడా ఉంటుంది. సో, ఇలా అట్టపెట్టెలు ఇట్లా పెట్టుంటాయి. ఇది తీసుకొనెళ్ళి మనము సెట్ చేసుకోవాలి. అలాగే ఇంకొకటైతే మేము వేర్ హౌస్‌కెళ్ళి అక్కడ పిక్ చేసుకున్నాము. అది వీడియో ఏం రికార్డ్ చేయలేదు.
ఫైనల్‌గా మా షాపింగ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. సో, నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాను మేము కొన్నాయి. అలాగే అది ఎలా ఫిక్స్ చేశాము, మాకెంత టైం పట్టింది, అలాగే మేము తీసుకున్న కాఫీ టేబుల్‌తో మేమైతే పూజా మందిర్ అరేంజ్ చేశామనమాట. సో, అది ఎలా చేశాము, ఏంటి అన్నది మొత్తం నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాను. సో, ఆ వీడియో అయితే అస్సలు మిస్ అవ్వద్దు. ఇక్కడ మా హస్బెండ్ ఐస్ క్రీమ్ బాగుంటుంది తీసుకుందామని చెప్పి తీసుకొచ్చారు. సో, ఇంకా వెళ్ళిపోతున్నామన్నమాట.